రాసిన వార్తలు, ఉమ్, బాబు చేసిన వ్యాఖ్యలు, వాలంటీర్ మీద విషం చిమ్మి 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 వదిలిపెట్టాక, ఉమ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఏంటో అందరికీ తెలిసాక, ఉమ్, ఇదే ఒక రకంగా చెప్పాలంటే ముసుగులో గుద్దులాట. వాలంటీర్ అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలాగానే వాడుకున్నారు అన్నటువంటి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఉమ్, ఇది చివరిలో వాడుతున్నారు అన్నటువంటిది. ఉమ్, అదే సందర్భంలో మేము ఆపేపిచ్చామని వీళ్ళు ఒప్పుకోరు. ఉమ్, ఇద్దరికీ తెలుసు దాన్ని ఆపేయించింది తెలుగుదేశం, వాళ్ళని చివరిలో పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకుంది వైసీపీ. ఉమ్. ఇద్దరిది రెండు కాన్సెప్ట్లు. కానీ ఒకటి ఇక్కడ డౌట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఏ నియమావళి ప్రకారం వాలంటీర్ వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని భావించింది అనుకోవాలి. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి చేర్చడం తప్పు అంటుంది అది. అది మామూలుగా ఎలాగైనా వెళ్తాయి కదా. అదే కదా మరి. ఇప్పుడు ఇప్పుడు రేపు 3వ తారీఖు సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమంటున్నారు. పథకం అయితే ఆగట్లేదు కదా, డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి కదా. సమస్య ఏంటంటే ఆ ఆలోచన చేసి ఎన్నికల సంఘం దగ్గర బుర్ర ఉంటే ఈ గొడవే ఉండదు. ఉమ్, వాళ్ళకి అందరూ లెటర్లు రాశారు, లేకపోతే కోర్టు ఆర్డర్ వేసింది. కోర్టు ఆర్డర్లో కూడా వాలంటీర్లు తీసేయమని ఏమల్లా, ఉమ్, నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పింది. ఉమ్, నిర్ణయం మీరు తీసుకోమండి అంది. ఉమ్, అంటే ఒక రకంగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో చేయించినట్టు అవుతుంది అక్కడ. ఉమ్, అయితే ఈసీ మీద పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఉమ్. లేదు అనుకునేటప్పుడు